అందరికీ నమస్తే. చలాకీ అమ్మ ఛానల్‌కు స్వాగతం. ఆడిపూరం సందర్భంగా తమిళనాడులో ఉండే అన్ని అమ్మవారి గుడిలోనూ గాజుల పండగ ఘనంగా జరుపుకుంటారు. తమిళనాడులో గల్లీ గల్లీకి, వీధి వీధికి ఒక అమ్మవారి గుడి ఉంటుందన్నమాట. ప్రతి అమ్మవారి గుడిలోనూ అమ్మవారికి గాజులతోనే అలంకరించి గుడి మొత్తం గాజులతోనే అలంకరిస్తారు. ఆడిపూరం అంటే శ్రావణ మాసంలో వచ్చే ఫల్గుణ నక్షత్రం. ఈ నక్షత్రం రోజు ఒక విశేషం కూడా ఉంది. శ్రీవల్లిపుత్తూరులో కొలువుండే ఆండాళమ్మ యొక్క జన్మదినోత్సవం అన్నమాట. శ్రీవల్లిపుత్తూరులో 10 రోజులు ఘనంగా వేడుకలు జరుపుకుంటారు. రకరకాల రంగుల గాజులతో అమ్మవారిని అలంకరించి వచ్చిన ప్రతి భక్తులకి గాజులని ప్రసాదంగా ఇస్తారన్నమాట. అంతేకాదు నానపెట్టిన పచ్చి పెసలుని ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టి పెళ్లి కాని కన్న పిల్లలకి, పిల్లలు కలగని దంపతులకి ప్రసాదంగా ఇస్తారన్నమాట. ఈ ప్రసాదాన్ని వాళ్ళు కానీ తింటే రాబోయే సంవత్సరం లోపల వాళ్ళకి అనుకుంది జరుగుతుందని గట్టి నమ్మకం. ప్రతి పెళ్లి కాని ఆడపిల్లకి నలుగు పెట్టి గాజుల్ని తొడిగి నానపెట్టిన పచ్చ పెసల్ని నైవేద్యంగా ఇచ్చుకుంటారన్నమాట. ఆడి అంటే శ్రావణ మాసం, పూరం అంటే ఫల్గుణ నక్షత్రం అన్నమాట. అందుకే ఇక్కడ తమిళనాడులో ఆడిపూరం అని పిలుస్తారు. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ని మొట్టమొదటి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.